సో ఈ రోజు మనం ఓవ్యులేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం అండ్ వాట్ ఈస్ లేట్ ఓవ్యులేషన్. నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఓవ్యులేషన్ అంటే ఆడవారికి మామూలుగా 2 అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో గుడ్లు అనేవి ఉంటాయి, ఎగ్స్ అంటాం ఆర్ ఫాలికల్స్ అంటాం. సో వీటిల్లో ఆడవారికి 10 to 15 ఫాలికల్స్ వరకు నార్మల్ గా ఉండాలి అండాశయాల్లో. సో వీటిల్లో ప్రతి నెల ఆడవారికి ఒక ఎగ్ మాత్రం డెవలప్ అయ్యి అరౌండ్ 14th or 15th డే ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఒక ఎగ్ ఓవ్యులేట్ అయ్యి, అంటే డెవలప్ అయిన ఎగ్ రప్చర్ అయ్యి బయటికి విడుదలవుతుంది. సో ఈ ఎగ్ ని స్పర్మ్ మీట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ఫర్ ఎ విమెన్ టు గెట్ ప్రెగ్నెంట్ ఓవ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో వై డూ సమ్ విమెన్ ఓవ్యులేట్ లేట్? ఎందుకు కొంతమందికి లేట్ ఓవ్యులేషన్ ఉంటుంది, కొంతమందికి కరెక్ట్ టైంలో ఓవ్యులేషన్ ఉంటుంది, కొంతమందికి తొందరగా ఓవ్యులేట్ అయిపోతారు. సో వీటన్నిటికీ రీజన్స్ ఏంటి అంటే, ఈ ఓవ్యులేషన్ నార్మల్ గా ఒక స్టడీ చేశారండి. దీంట్లో ఒక 1.5 million రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్ ని విత్ రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్న వారిని ఆర్ ఇర్రెగ్యులర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, they've taken 1.5 million of women. సో ఈ 1.5 million లో చూసుకుంటే యూజువల్గా యావరేజ్గా వారి మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ వచ్చేసి 28 days ఉంది. సో వీరిలో చూస్తే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద విమెన్, అరౌండ్ 16 to 20% ఆఫ్ ద విమెన్ 14th డే ఆఫ్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఓవ్యులేట్ అవుతున్నారు. కొంతమంది అరౌండ్ 13th డే ఆర్ 15th డే. మోస్ట్లీ అరౌండ్ 80% వరకు డే 12 నుంచి డే 20 లోపల ఓవ్యులేట్ అయిపోతున్నారు. బట్ కొంతమంది ఒక 10 to 15% మాత్రం ఈవెన్ 21st డే దాటిన తర్వాత కూడా ఓవ్యులేట్ అవ్వట్లేదు. సో వీరినే లేట్ ఓవ్యులేషన్ కింద మనం అనుకుంటాం. సో లేట్ ఓవ్యులేషన్ అంటే ఏం జరుగుతోంది? మామూలుగా విమెన్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ 2 halves గా డివైడ్ చేస్తే, ఫస్ట్ హాఫ్ ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం, సెకండ్ హాఫ్ ని లుటియల్ ఫేజ్ అంటాం. సో ఈ లేట్ ఓవ్యులేషన్ ఉన్న వారిలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ లాంగ్ అవుతుంది. సో వారి ఓవరాల్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క లెంత్ అనేది లాంగ్ అయిపోతుంది. సో దీనివల్ల వారికి ఓవ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఇన్ ఏ ఇయర్ 12 ఛాన్సెస్ కాకుండా నంబర్ ఆఫ్ ఓవ్యులేటింగ్ ఛాన్సెస్ తగ్గిపోవటం వలన వారికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా కంపేర్ టు రెగ్యులర్లీ ఓవ్యులేటింగ్ విమెన్ తగ్గిపోతుంది అనమాట. సో లేట్ ఓవ్యులేషన్ కి కారణం ఏంటి, ఆర్ యానోవ్యులేషన్ కి కారణం ఏంటి అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. మోస్ట్ కామన్ గా ఇప్పుడు PCOS ప్రాబ్లం ఒకటి లేట్ ఓవ్యులేషన్ కి కారణం, అండ్ ఒబెసిటీ, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వారిలో కూడా యానోవ్యులేషన్ అనేది మనం చూస్తుంటాం. అండ్ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ అనేది లేట్ గా జరగటం చూస్తుంటాం. ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి బాడీలో హైగా ఉన్నప్పుడు హైపర్ ప్రొలాక్టినీమియా అంటాం. సో ఇటువంటి కండిషన్ లో కూడా ఓవ్యులేషన్ లేట్ గా జరుగుతుంది. అండ్ కొంతమందికి లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఓవ్యులేషన్ లేట్ గా అవుతుంది, అనీమియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అండ్ కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఓవ్యులేషన్ లేట్ గా జరుగుతుంది. సో ఇవి కామన్ గా మనం యానోవ్యులేషన్ కి చూసే కారణాలు. సో వీరికి మనం ఏం చేయగలుగుతాము అంటే, ఈ PCOS సమస్యని డయాగ్నోస్ చేయడానికి యూజువల్ గా ఒక స్కాన్, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ వారి యొక్క అపియరెన్స్ సిమ్టమ్స్ ని బట్టి ఆర్ బ్లడ్ లో హార్మోన్ లెవెల్స్ ని బట్టి PCOS సమస్యని డయాగ్నోస్ చేసి వారికి ఓవ్యులేషన్ కి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చినప్పుడు దే కెన్ ఓవ్యులేట్ నార్మలీ ఇన్ రైట్ టైం. అండ్ హైపోథైరాయిడ్ కూడా ఈజీ టు డయాగ్నోస్. సింపుల్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లు చేసినప్పుడు మనకి హైపోథైరాయిడిజం డయాగ్నోజ్ అయితే వారికి థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇవ్వటం వలన వాళ్ళు రెగ్యులర్ గా ఓవ్యులేట్ అవ్వగలుగుతారు. అండ్ హైపర్ ప్రొలాక్టినీమియా డయాగ్నోజ్ అయినప్పుడు వారికి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వారి యానోవ్యులేషన్ ప్రాబ్లమ్ ని మనం కరెక్ట్ చేయొచ్చు. ఒబెసిటీ ఉన్న వారికి వెయిట్ లాస్ అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ డిక్రీజ్ అయినప్పుడు వారికి మనం ఓవ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వారికి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వటం, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వారికి విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వటం. సో ఈ కారణాన్ని మనం ట్రీట్ చేసినప్పుడు వారికి ఓవ్యులేట్ అయ్యే ఛాన్సెస్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇన్ ఏ వే వారి ప్రెగ్నెన్సీ రేట్స్ ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్ అబౌట్ లేట్ ఓవ్యులేషన్. థ్యాంక్ యూ.